వాక్యం చదువుకుందాం. వారుడైన యెహోషువ ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి అక్కడ దిగగా ఏమన్నాడు? ఇక్కడ రాహాబను వేశ్య ఏం చేస్తుంది? వేశ్యాతనాన్ని కొనసాగిస్తుంది. వ్యభిచారం ఏం చేస్తుంది? వ్యభిచారం చేస్తుంది. స్త్రీయే కాదు, పురుషుడు కూడా. పురుషుడు వ్యభిచారము చేస్తాడు. వ్యభిచార స్త్రీ వ్యభిచారం చేస్తుంది. ఈ మా బ్రతుకు ఏంటంటే వేశ్య అని రాశాను. వ్యభిచారం అంటే ఏంటండి? మీకు చెప్పడానికి మనసు రాదు. వ్యభిచారం అంటే ఏంటంటే అందరికీ తెలిసిందే. అది వ్యభిచారం అంటే ఫలానా, అదే గ్రాహ్యం అవుతుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? వ్యభిచారం అనే సబ్జెక్టు మీద తీసుకోనండి. మరి గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనం, ఓషియా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం, దానిల ప్రక్కన ఉంటుంది చూడండి. 1వ అధ్యాయం 2వ వచనం. హోషేయ మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. యెహోవాను విసర్జించి, దానిలోనే ఉంది మీనింగ్. యెహోవాను విసర్జించటము వ్యభిచారము. యెహోవాను విసర్జించటం వ్యభిచారం. అంటే ఈ మానవుల మధ్య వ్యభిచారం కాదు అది. ఇక్కడ సబ్జెక్ట్ వేరు, చూడండి. యెహోవాను విసర్జించి వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకును అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను అని రాసి ఉంది ఈ యొక్క 2వ వచనంలో. యెహోవాను విసర్జించి వ్యభిచరించి ఉన్నారు అంటే అర్థం ఏంటి? యెహోవాను విసర్జించటము అంటే వదిలిపెట్టేయటం అన్నమాట. యెహోవా ఏం చెప్తాడంటే ఒక క్రమాన్ని, ఒక పద్ధతిని నేర్పిస్తాడు. మనం ఆ క్రమమును, ఆ పద్ధతిని వెంబడించినప్పుడు, ఒక డిసిప్లైన్ వెంబడించినప్పుడు, అనుసరించినప్పుడు మనం దారి తప్పుతాం. తిన్ననైన దారి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. సైన్యము పెరడ్ చేసింది. పెరడ్ కమాండరు డైరెక్ట్గా లెఫ్ట్ రైట్ చేసుకుంటా డైరెక్ట్గా చూసుకుంటే వెళ్ళిపోతున్నాడు వాళ్ళ మధ్య నుంచి. కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఆయన వెళ్తున్నాడు. ఆ చివరికి వెళ్ళిపోయిన తర్వాత 104 కమాన్ అన్నాడు. అర్థమైందా? 104 కమాన్ అన్నాడు. వెళ్ళాడు. యు ఆర్ సస్పెండెడ్ అన్నాడు. ఎందుకు? ఏం చేసాడు తప్పు? ఈ కమాండర్ చూసుకుంటూ పోతున్నాడు, 90 డిగ్రీల్లో లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ పోతున్నాడు. ఆ చివరికి పోయేసరికి ఈ సైన్యంలో పలానా నెంబర్ కలిగిన వాడిని పిలిచేసి సస్పెండ్ అన్నాడు. ఎందుకు? అది చేయవలసింది ఏంటంటే, ఈ కమాండర్ ఏ విధంగా చూస్తున్నాడో, క్రమంగా ఒక పద్ధతిగా ఉన్నాడో, అదేవిధంగా ఆ సైనికుడు కూడా ఉండాలి. కానీ కమాండర్ వైపు ఇట్లా కళ్ళు తిప్పి చూశాడు. అంత క్రమంగా ఉంటేనే సైన్యము జయిస్తుంది. యుద్ధంలోకి పోయిన తర్వాత సైన్యం పారిపోయిందనుకో, ఆ దేశానికి అపజయం పాలు. ఆ
దేశపు రాజు వాళ్ళకి జీతాలు ఇవ్వటం వేస్ట్. జీతాలు ఎందుకు ఇవ్వాలి మీకు కదా? సరిగ్గా పని చేయని వాళ్ళకి, క్రమాన్ని పాటించిన వాడికి జీతం ఎందుకు ఇవ్వాలి? అందుకని జీతభత్యాలు ఇచ్చి పోషిస్తాడు. ఒకవేళ ఆ సైనికుడు సస్తే వాళ్ళ కుటుంబానికి, పిల్లలకి లేదా వాళ్ళ కుటుంబం అంతటికి ధనం ఇస్తారు. ఆ గవర్నమెంట్ క్రమశిక్షణ ముఖ్యమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం వింటావు, విను, మంచిదే. అయితే క్రమాన్ని పాటించమని వాక్యం బోధిస్తుంది. కరెక్ట్గా 12 గంటలకు రమ్మంటే కొందరు 12:40కి వచ్చారు మందిరానికి. యెహోవాను విసర్జించుట, నేనేం చెప్పాను? యెహోవాను విసర్జించుట వ్యభిచారము. అర్థం కదా? ఇంకొక వాక్యం చూద్దాం. ఇర్మీయా గ్రంథం నేర్చుకోవటమే వాక్యాల్లో. ఇర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 8వ వాక్యము 9వ వాక్యం. చాలా మందికి వ్యభిచారం అంటే ఏందో తెలియదు. వ్యభిచారం అంటే ఏందో తెలియదు. వాళ్ళు అనుకుంటారు ఏ పురుషుడో ఏ స్త్రీయో ఎక్కడో వాళ్ళ అపవిత్రము, వాళ్ళ యొక్క పొల్యూషను, అంటే వాళ్ళే ఖరాబ్ అయిపోయారు వాళ్ళిద్దరూ, ఒక స్త్రీ ఒక పురుషుడు. అందుకని దాని వ్యభిచారంగా సర్వసాధారణంగా చెప్తారు. ఒక స్త్రీ ఒక పురుషుడు వాళ్ళ జీవితంలో సెల్ఫ్ పొల్యూషను, వాళ్ళ శరీరాలను అపవిత్రపరుచుకున్నారనుకో, ఆ పురుషుడు ఎవరో, ఈ స్త్రీ ఎవరో, ఎవరు భార్యో, లేకపోతే ఆ పురుషుడు ఎవరో, ఎవరి యొక్క భర్తనో, అలాంటి వారు ఏదో సెల్ఫ్ పొల్యూషన్ అయినందుకు వ్యభిచారం కింద సర్వసాధారణంగా తెలుసు. కానీ వాక్యాల్లో ఉన్న మర్మము చెప్తున్నాను. ఈ యొక్క ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయము 8-9 వచనాల్లో ద్రోహిణీయగు ఇజ్రాయేలు వ్యభిచారము చేసిన హేతు చేతనే ఆమెను విడిచిపెట్టి ఆమెకి పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యోధ చూసియు తాను భయపడక వ్యభిచారము చేస్తూ వచ్చుస్తున్నది. ఇక్కడ ఇజ్రాయేలు అనేది ఒకటి, యోధా దేశము, ఇజ్రాయేల్ దేశము 2 భాగాలు అయిపోయింది. ఇది దావీదు రాజు ఎప్పుడైతే బెత్షెబా అనే ఒక స్త్రీని పొల్యూషన్ అయిపోయాడో, అప్పుడు దేవుని శాపం వచ్చి నీ టైంలో కాకుండా నీ తర్వాత వచ్చే రాజుల టైంలోనైనా ఈ ఇజ్రాయెల్ అనే ఈ దేశం ఒక్కటిగా ఉన్న దేశము 2 రాజ్యాలుగా, యోధా రాజ్యంగా, ఇజ్రాయెల్ రాజ్యంగా అది విడిపోతుంది. యోధాకి ఒక రాజు ఉంటాడు, ఇజ్రాయెల్కి వేరే రాజు ఉంటాడని చెప్పాడు. రాజ్యం విడిపోతుంది, నీ కుటుంబం విడిపోతుంది నువ్వు చేసిన పొరపాటు వలన. ఇక్కడ చూడండి, మీ అధిపతి ఎవరున్నారో వాళ్ళు పొరపాటు చేస్తే ఆ ప్రజల మీదకి ఆ శాపం వస్తుంది. దేశాన్ని వెళ్ళి రాజు కనుక పొరపాటు చేస్తే అది ప్రజలందరి మీదకి వస్తుంది. అధికారి, పై అధికారి ఒక పొరపాటు చేస్తే ప్రజలందరి మీదకి వస్తుంది అది. అందుకని రాజ్యాన్ని వెళ్ళేవాళ్ళు పొరపాటు చేయకుండా జాగ్రత్త పడతారన్నమాట. మాటలు ఎందు కానీ, క్రియలు ఎందు కానీ పొరపాటు లేకుండా. ద్రోహిణియగు ఇజ్రాయేల్, అక్కడ యెహోవాను విసర్జించుట, అన్ని దేవతలను పూజించుట అని అర్థం వస్తుంది. ద్రోహిణియగు, ద్రోహి అంటే ఎవరు? యోధా ఇస్కరియోతు ద్రోహి. ఎందుకు యోధా ఇస్కరియోతు ద్రోహి అని ఎందుకు అంటున్నాను? యేసు ప్రభుని అప్పగించాడు. యేసు ప్రభుతోనే భుజం తట్టుకుంటూ, యేసు ప్రభుతోనే తన జీవితాన్ని కొనసాగిస్తూ, ఆయనతోనే కలిసి ఉంటూ తర్వాత ఆయన్ని అప్పగించడం అనేది ద్రోహం. ద్రోహి అంటే నమ్మక ద్రోహం అనేది క్షమింపరాని నేరం. నమ్మించి ద్రోహం చేయటం, భర్తకి నమ్మించి ద్రోహం చేస్తుంది భార్య. ఇక భర్త కనుక భార్యకి నమ్మించి ద్రోహం చేస్తాడు, క్షమింపరాని నేరం. నిన్ను ఎంతగానో నమ్మాడు,
ఆ పెనిమిటిని నిన్ను ఎంతగానో నమ్మాడు. లేకపోతే ఈ భార్య ఎంతగానో భర్తని నమ్మిన వ్యక్తిని గొంతు కోయటం ద్రోహం. సరేనా? అంటే అర్థం ఏంటంటే నమ్మకంగా ఉండాలి. ఇక్కడ యెహోవాను విసర్జించడం అంటే యెహోవాను విసర్జిస్తే ఎవరిని ఆరాధన చేస్తారండి? యెహోవాను ఆరాధన చేస్తారండి. యెహోవానే ఆరాధన చేస్తారు. యెహోవాని వదిలేస్తే ఎవరిని ఆరాధన చేయాలి? అక్కడ మిగతా ఉన్న లోకమందు ఉన్న వాటిని ఆరాధన చేస్తారన్నట్టు. అది ద్రోహం. అక్కడ రాయబడింది అది. ద్రోహిణియగు ఇజ్రాయేలు, ద్రోహిణియగు ఇజ్రాయేల్ అంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ ఏదో టైంలో యెహోవాను విసర్జించారని ఈ ఇర్మియా కాలంలో రాయబడింది. మరి అది ఇర్మియా గ్రంథంలో ఉందంటే ఇర్మియా కాలంలో రాయబడిన విషయం. తర్వాత ఆమె నాకు ద్రోహం చేసింది కనుక, ద్రోహం చేసి వ్యభిచారం చేసిన కారణం చేత హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా, ఆమె విశ్వాసఘాతుకురాలకు ఆమె సహోదరి అయిన యోధ చూసియు తానును భయపడక వ్యభిచారం చేసి వస్తున్నది. అంటే దేవుడు కూడా వీళ్ళని విడిచిపెట్టాడు. ఆ తరుణంలో ఒక సందర్భం అన్నట్టు, ఏదో సందర్భం ఉంది అక్కడ. వాళ్ళు అన్ని దేవతలను వెంబడించి ఉంటారు, అంటే సైతాన్ని వెంబడించి ఉంటారు. అందుకని ఆ వాక్యం రాసినప్పుడు దీని అర్థం ఏంటంటే, ఈ వాక్యం అర్థం విగ్రహారాధన చేయుట అని అర్థం వస్తుంది. విగ్రహారాధన దీని అర్థం ఈ వాక్యం ఈ యొక్క 8-9 వాక్యాల్లో రాళ్లతోనూ వ్యభిచారం దేంతో జరిగింది? రాళ్లతోనూ, తర్వాత పూలతోనూ వ్యభిచారం చేసెను అని రాసిందండి. ఆమె నిర్భయముగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరిచెను. రాళ్లతోనూ దేంతో వ్యభిచారం చేసింది? రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారం. అంటే రాళ్లకు మ్రొక్కుటయు మొద్దులకు మ్రొక్కుటయు చేసింది అన్నట్టు. యెహోవాకి ఆరాధన చేయటం అనేది ఆపి రాళ్లకి మొద్దులకి మొక్కిందని ఇక్కడ చెప్పబడుతుంది. అయితే విగ్రహారాధన అని ఇక్కడ చెప్పబడుతుంది. యెహోవాను విసర్జించి విగ్రహారాధన చేయటము వ్యభిచారము. సరే కాదా? సరే, ఇదొకటి. లేవియకాండము 17వ అధ్యాయము 7వ వాక్యం. లేవియకాండము 17వ అధ్యాయము 7వ వాక్యంలో ఏముంటుంది? దయ్యములకు బలులు, దయ్యాలకి బలులు ఇవ్వటం. 17:7 వాక్యంలో వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. దయ్యముల పేరిట వధించుట బలులు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. దయ్యాల పేరు వారు వ్యభిచారులై అనుసరించు వచ్చిన దయ్యముల పేరిట వధించున్నట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు అంటున్నాడు. దయ్యాలకు మొక్కటం. ఈ వాక్యాన్ని ఎలాగా వివరించాలి? దయ్యాల దగ్గర మేకలు కోయటం, దయ్యాల దగ్గర కోళ్ళను కోయటం, ఉన్నత స్థలాల దగ్గర బలులు అర్పించడం, అది దయ్యాలకు జరుగుతుంది. అది వ్యభిచారం. వ్యభిచారం అంటే ఒక పురుషుని ఒక స్త్రీని తీసుకుంటాం జనరల్గా. అది తీసుకోకపోకండి. ఇక్కడ అది కాదు. ఇక్కడ బొమ్మలకి ఆరాధన చేయటం, మొద్దులకి ఆరాధన చేయటం, రాళ్ళకి ఆరాధన చేయటం, మొద్దులకి రాళ్ళకి. ఈ మధ్య రోబో అనే ఒకటి వచ్చిందండి. హోమనాయిట్ రోబో అని ఒకటి వచ్చింది. మగ రోబో అయితే మగ లక్షణాలు కలిగిన రోబో అయితే ఆడ మనిషి పెళ్లి చేసుకోవచ్చు. ఇది తెలుసో లేదో మీకు, కానీ నేను చెప్తున్నా. హోమ్ నైట్ రోబోలో స్త్రీ రోబో అనుకో, పురుషుడు పెళ్లి చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే బొమ్మతో కాపురం చేయటం అంటారు. రోబో అంటే తెలుసు కదా, ఎంతమంది చేయలేదండి. నాకున్న జ్ఞానం మీకుంటే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఆ సబ్జెక్టే అసలు అర్థం కాదు. అన్ని పనులు చేస్తుంది ఆ రోబో. ఏది?
మగవాడు చేసే పనులన్నీ ఆ రోబో చేస్తుంది, ఆడది చేసే పనులన్నీ ఆ రోబో చేస్తుంది. రోబోనండి. మీరు రోబో అని మన ఫోన్లో చెకప్ రోబోటిక్ అని కొట్టండి, రోబో అని కొట్టండి, వస్తుంది. దాని గురించి చూపిస్తాడు. రోబో సైనికుడిగా పనిచేస్తుంది, రోబో భార్య వలె పనిచేస్తుంది, రోబో భర్త వలె పనిచేస్తుంది. అవి వచ్చినాయి. ఇప్పుడు చూడండి, ఈ ఇజ్రాయెల్ అనే వాళ్ళ టైంలో ఈ రోబోలు లేవు. అందుకని మొద్దులు రాళ్లతో విషయాలు చేశారంటే అర్థం ఏంటంటే రాయిని ప్రేమించారు, లేక మొద్దును చెక్కను ప్రేమించారు. యెహోవా మీద ఉన్న ప్రేమ తొలగించుకొని వీటి మీద ప్రేమ కలిగి ఉన్నారు. అందుకని దాని వ్యభిచారం కింద చెప్పాడు అన్నట్టు. ఒక 50 లక్షలు పే చేస్తే ఒక రోబో వస్తుంది మన ఇంట్లోకి, అంటే ఇళ్లలోకి వస్తుంది రోబో. 50 లక్షలు పే చేస్తే రోబోను కొనుక్కోవచ్చు. దానికి బోధకుడిలాగా దానికి పెట్టాడనుకో, దాని మెదడుకి బోధ చేయటం, బైబిల్ బోధ చేయటం, అది బైబిల్ చదివి బైబిల్ బోధ చేస్తుంది. రోబోనండి. అలాంటి టెక్నాలజీ వచ్చింది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో రాయబడింది. 2000 సంవత్సరాలప్పుడే రాశారు. 13వ అధ్యాయంలో ఆ యొక్క క్రూరమృగం యొక్క ప్రతిమకి ప్రాణం ఇచ్చాడని రాశారు. క్రూరమృగం అంటే సైతాను. ఆ సైతాన్ యొక్క రూపంలో ప్రతిమను చేసి ఆ ప్రతిమకి ప్రాణం ఇవ్వటం అంటే ఈ యొక్క రోబో అన్నట్టు. అది కరెంటుతో దాన్ని రోబోను సృష్టించారు. కరెంటుతో నడుస్తుంది. అది ఛార్జింగ్ పెడితే రోబో నడుస్తుంది, మనిషిలాగానే పనిచేస్తుంది. 48 గంటలు ఛార్జింగా, లేకపోతే 24 గంటలు ఛార్జింగ్ చేస్తే అది నడుస్తుంది. రోబో టీవీలో వస్తాయి. ఎప్పుడన్నా చూడండి టీవీలో రోబో ఎలా పనిచేస్తుంది అనేది. అయితే ఇంకోటి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యంలో 4వ వాక్యం యాకోబు పత్రిక వ్యభిచారం అంటే యాకోబు 4:4 చదవండి. 4:4 చదవండి. యాకోబు పత్రిక. ఈ లోక స్నేహము దేవునితో వైరం. ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఏమంటున్నాడు? ఎవడి లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు అవుతాడు. లోకంతో స్నేహం చేయటం అంటే ఏంటి? దేవుని కంటే ఎక్కువ ఒక స్త్రీలైతే చీర, దేవుని కంటే ఎక్కువ పురుషులైతే ప్యాంటు బిట్టో షర్ట్ బిట్టో, దేవుని కంటే ఎక్కువ దాన్ని ప్రేమ చేస్తే అది లోక స్నేహం కింద వస్తుంది. దీనిని ప్రేమించకూడదు. దేవుడే సర్వం, దేవుడే పూర్ణ బలము, పూర్ణ ఆత్మ, పూర్ణ మనసు, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలి. దాన్నే ఆరాధన అంటారు. దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమించిన లోక సంబంధమైన స్నేహము. ఆ లోక సంబంధమైన స్నేహం చేసిన వాడు దేవునికి విరోధి అవుతాడని వాక్యం బోధిస్తుంది. దేవునికి శత్రువు అవుతాడు. దేవునికి వ్యభిచారులారా అంటున్నాడు. వ్యభిచారిణులారా, స్త్రీలను కాదండి అనేది. ఇక్కడ సంఘము స్త్రీకి పోల్చబడింది కనుక పురుషులు స్త్రీలు అందరూ స్త్రీకి పోల్చబడ్డారు. వ్యభిచారుణులారా అంటే ఇది ఎవరి గురించి రాస్తున్నాడు? ఇది లోకంతో స్నేహం చేసేవాళ్ళ గురించి రాస్తున్నాడు. లోకంతో స్నేహం అంటే ఏంటి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒకళ్ళు కళ్ళు దుకాణానికి పోతున్నారంట. నువ్వు దేవుని నమ్ముకున్నావు, కళ్ళుతో నీకేం పని కదా? ఆ మనిషి అనుకుంటుంది పాస్టర్ చూడలేదు లేదని అనుకుంటుంది కదా. నీకేం పని కళ్ళుతో? దేవుని నమ్ముకున్నావు. బ్రాంతితో నీకేం పని? దేవుని నమ్ముకున్నావు. అది కంపానియన్, మన సహవాసం. కొందరు కలిసి ఆ
పార్టీ చేసుకుంటారు, బ్రాందీ పార్టీ. ఆడ కారా పెట్టుకొని బ్రాందీ తాగుతూ ఉంటారు. సహవాసం వాళ్ళ ఆ నలుగురు సహవాసం అది. అన్నం కొరకు బ్రాందీ ఎందుకు తాగుతాం? అన్నం కావాలి. దేవుడు ఏమంటున్నాడంటే వాక్యంలో, దైవవాక్యంలో ప్రభు ఏమంటున్నాడంటే, అన్నము, వస్త్రము, ఇల్లు సుఖంగా బ్రతకటం కోరాడు ప్రభు. ఒక మనిషికి సుఖంగా ఉండటము దేవుడు కోరిను అని రాసి ఉంటుంది వాక్యంలో. సుఖంగా బ్రతకటము దేవునికి కావాలి. మోహపు చూపు వ్యభిచారం ఎక్కడున్నది? మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 27వ వాక్యం. మోహపు చూపు, మోహం అంటే ఏంటి? మోహించుట, స్త్రీని మోహించుట, పురుషుణ్ణి మోహించుట. మనుషుడు చేసే తప్పులని ఆయన చెప్తున్నాడు అన్నట్టు. ప్రతి మనిషి ఏం తప్పు చేస్తాడు? అవి చేయకుండా జాగ్రత్త పడాలని చెప్పాడు వాక్యంలో. మోహపు చూపు వ్యభిచారం. మోహపు చూపు వ్యభిచారం ఎట్లుంది ఈ వాక్యం అంటే, మన మానవులు తప్పులు చేస్తారు. ఏం తప్పులు చేస్తారంటే, వాళ్ళు అనుకుంటారు కదా వ్యభిచారం అంటే వేరే వ్యక్తులతో అపవిత్రత కలిగించుకోవడమే వ్యభిచారం అన్నట్టుగా భావించబడతారు. అది కాదు. వాక్యాలు చెప్పాడు. ఏమన్నాడు? మొద్దులతోనూ రాళ్లతోనూ పూజ వ్యభిచారం, విగ్రహారాధన అన్నట్టు. అది లోక సంబంధమైన స్నేహము వ్యభిచారం, లోకంతో స్నేహం చేయటం. ఈ లోక సంబంధమైన స్నేహమే దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడను వాడు దేవునికి శత్రువగును. దేవునికి శత్రువు అటు వాడు. లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు. ఈ వాక్యం ఎలా ఉంది? తర్వాత ఆత్మీయతను కుదువు పెట్టడం, ఒక్కపూట భోజనం కొరకు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 16వ వాక్యంలో ఆత్మీయతను కుదువు పెట్టడం. ఆత్మీయతను కుదువు పెట్టడం అంటే ఏంటి? 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 16వ వాక్యంలో పూట ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకున్నాడు. పూట కూటి కొరకు, ఆహారం కొరకు తన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నాడు ఏశావు. భ్రష్టుడు అన్నాడు ఆయన గురించి, ఏశావుని గురించి భ్రష్టుడు అని. జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. జ్యేష్ఠత్వమును అమ్మివేసుకునేను పూటకోటి కొరకు. పూటకోటి కొరకు భక్తి నమ్ముకునే వాళ్ళు ఉంటారు. పూటకోటి కొరకు దేవుని నమ్ముకునే వాళ్ళు ఉంటారు. పైసల కొరకు దేవుని నమ్ముకునే వాళ్ళు ఉంటారు. పైసల కొరకు దేవుని కూడా నమ్ముకుంటారు. యోధా 30 వెండి నాణెముల కొరకు ప్రభువును నమ్ముకొనెను అని వాక్యం ఉంటుంది. అలా ఉంది వాక్యం. ఇంకోటి, భార్యను విడిచి వేరొకరితో నుండుట వ్యభిచారం. ఇదే మత్తయి శుభవార్తలో 5:32 వచనంలో నేను మీతో చెప్పుకున్నది ఏమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విన్నాడు ప్రతివాడును. అంటే వ్యభిచార కారణమును బట్టి విడిచిపెట్టవచ్చు లెక్క. వాక్యం చెప్పాడు. ఏ స్త్రీ అయినా లేకపోతే ఏ పురుషుడైనా వ్యభిచార కారణము ఉంటే వాళ్ళ జీవితాల్లో ఎవరిలోనన్నా భార్య భర్తలు విడిపోవచ్చు. ఎందుకంటే ఆ భర్త ఇష్టం లేకనే ఆ స్త్రీ వ్యభిచారానికి దిగింది. లేక ఆ స్త్రీ అనే దాన్ని ఇష్టం లేకనే అటు పురుషుడు వ్యభిచారానికి దిగాడు. అటు పరిస్థితుల్లో విడిచిపెట్టవచ్చునని
అటు కారణమును బట్టి కాకంటే అటు కారణమును బట్టి ఆ క్రియ జరిగించవచ్చు అని అర్థం వస్తుంది. తన భార్యను విడినాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారినిగా చేస్తున్నాడు. అట్టి కారణమును బట్టి విడిచిపెట్టవచ్చు. ఆమెను వ్యభిచారంగా ఈయన మార్చలేదు, ఆమె మారిపోయింది. విడనాడబడిన దానిని, అట్లాంటి దాన్ని వేరేవాడు పెళ్లి చేసుకుంటే అది వ్యభిచారం వల్ల. ఇది శరీరపరమైన. ఇంకొక విషయం చదివించి ముగిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయములో 4వ వాక్యంలో వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియ నడుగుతున్నారు. అయితే యోనాను గురించిన సూచక్రియే కానీ మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయారు. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ అడుగుతున్నారు. సూచక్రియలు ఎవరు కోరుతారు? వ్యభిచారులైన చెడ్డతరం. పాస్టర్ ఎప్పుడు సూచక్రియలు చెయ్యి మాకు అంటే, నీకు ఆత్మీయ జీవితం ఎప్పుడు పెరగాలమ్మా? నీ జీవితంలో వాక్యంలో నువ్వు ఎప్పుడు అభివృద్ధి పొందాలి, ఎప్పుడు ఎదగాల, ఎప్పుడు సూచక్రియలు అంటావు? ఆ పాస్టర్ సూచక్రియలు చేస్తున్నాడు, ఈ పాస్టర్ సూచక్రియలు చేస్తున్నాడు అంటే ఆటి వైపే నీ మనసు ఉంది. కానీ అలాంటప్పుడు నువ్వు ఎలాంటి వ్యక్తి అవుతావు? వ్యభిచారివి అంటున్నాడు. సూచక్రియలు అడుగుతావు ఎప్పుడు? సూచక్రియలు ఎందుకు నీకు? వాక్యంలో ఎదగరాదు, వాక్యం అభ్యాసం చేయరాదు, వాక్యం చదవరాదు, వాక్యంలో లోతుగా వాక్యం నేర్చుకోరాదు, వాక్యము బోధించరాదు, వాక్యం చదవరాదు. పాస్టర్ల వైపు ఎందుకు చూస్తాం? వ్యభిచారులైన చెడ్డతనం వారు సూచక్రియ అడుగుతున్నారు. వీళ్ళు వ్యభిచారులు, అందుకే నేను సూచక్రియలు అడుగుతున్నారు అంటాడు. సూచక్రియలు ఎందుకు నీకు? పాస్టర్ గారు మీరు ఒక శాతపడి శక్తిని వదిలించండి, చూస్తాం మేము ఎంతగా. అయితే అట్లా అడిగే వాళ్ళంతా వ్యభిచారులు అన్నట్టు. అంతేగా మరి. నీ బ్రతుకులో ఒక అద్భుతం అయింది, ఎప్పుడో అయింది, ఒక అద్భుతం పొందుకున్నావు, నువ్వు దేవుని నమ్ముకున్నావు, రక్షణ పొందావు, దేవుని మందిరాన్ని కొనసాగుతున్నావు. మరలా నీకు సూచక్రియ ఎందుకు చెప్పు? సూచక్రియలు ఎందుకు జరుగుతాయి? అద్భుతాలు ఎందుకు జరుగుతాయి? స్వస్థతలు ఎందుకు జరుగుతాయి? నీకు ఒక రోగం వచ్చింది, శరీరంలో జ్వరం వచ్చింది, లేకపోతే కాళ్ళు నొప్పి ఉంది, లేకపోతే చెయ్యి నొప్పి ఉంది, తలనొప్పి ఉంది, ఏం చేయాలా? అవి వచ్చినప్పుడు హాస్పిటల్కి పోవాలా? పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నాకు ఈ సూచక్రియ చేయి, అక్కడ జరగదు సూచక్రియ. నువ్వు అడిగినట్టుగా జరగదు. పాస్టర్లు అద్భుతాలు సూచక్రియలు దేనికి చేస్తారు చెప్పాలా? అన్ని జనుల్ని దేవుని వైపు తిప్పడానికి చేస్తారు. మీకు ఆ మర్మం తెలియదు. అట్రాక్షన్ అన్నట్టు, అట్రాక్షన్ అది. తేనెనే ఉత్పత్తి చేస్తారు, దానికి వాళ్ళు కొంత తపస్సు చేస్తారు. ఒక 50 దినాలో, లేక 30 దినాలో, లేకపోతే 6 నెలలో, 5 నెలలో, ఒక 2 నెలల్లో ఉపవాస ప్రార్థనలో గడిపి దేవుని నుంచి ఏం పొందుకుంటారో వాళ్ళు దర్శనాల్లో అవి చూసి ఇవి ఈ మీటింగులో జరగబోతుంది అని వాళ్ళు తెలుసుకొని ఆ మీటింగుల్లో ఆ అద్భుతాలను రిలీజ్ చేస్తారు. ఒటికినే 50 దినాలు ఉపవాసం పెడతాడు ఆయన, ఒక ఆయన. లేకపోతే ఇంకొకరు 40 దినాల ఉపవాసాలు ఒటికినే పెడుతున్నారా? అద్భుతాలు ఈ మీటింగులో చేయాలి, చేస్తే కొందరు దేవుని నమ్ముకుంటారు అనే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం. కానీ వీళ్ళు నాకు అద్భుతం చేస్తావా లేదా? చేయడాడ రాదు, చేయరాదు. ఎట్లా చేస్తావు? నాకు చేతనేమవుతుంది అద్భుతాలు చేయటం? నాకు రాదు. 40 దినాలు ఉపవాసంలో కనిపెడితే కొన్ని అద్భుతాలు అవుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒటికుందా? దానికి కొంత సాధన ఉంటుంది, ప్రార్థనలో గడపటం ఉంటుంది. ఒక 500-600 గంటలు, 500-600 గంటలు ప్రార్థనలో కూర్చుంటారు. 500 గంటలు ఎన్ని దినాలు అవుతుందో లెక్కెట్టుకో. లేకపోతే ఒక 400 గంటలు, లేకపోతే 200 గంటలు. దాని యొక్క క్వాంటిటీని బట్టి ఉంటుంది. దాన్ని బట్టి ప్రార్థనలో గడిపిన దాన్ని బట్టి అక్కడ అద్భుతాలు అవుతాయండి. నెత్తిన చేయబెట్టుకుని దయ్యాలోకి పారిపోతుంటాయి కొన్ని స్థలాలు.
అది ప్రార్థన పవర్, ఉపవాస ప్రార్థన బలం అది. కనుక అద్భుతాలను సూచక్రియలను ఎవరు కోరకూడదు ప్రభువు నుంచి. ఎందుకు? హాస్పిటల్లో ఉన్నాయి, బోర్డన్ హాస్పిటల్లో ఏదైనా అస్వస్థత ఏర్పడితే వెంటనే డాక్టర్ దగ్గర పోయి మందులు తీసుకోవటం మంచిది. మందులు వద్దు, పాడొద్దు, నాకు అద్భుతం కావాలంటే అద్భుతం జరగదు అక్కడ. ప్రైజ్ లార్డ్. వ్యభిచారులైన చెడ్డతరం వారు ఏమడుగుతున్నారు? సూచక్రియ. అయితే యోనాని గురించిన సూచక్రియ తప్ప మరి ఏ సూచక్రియ ఇవ్వబడదో. మీలో ఎవరైనా అద్భుతాలు కోరారనుకో, వాళ్ళని నేనేమని భావిస్తాను తెలుసా? ఈయన ఒక వ్యభిచారి. ఇప్పుడు అర్థమైందా? లేదా ఒక స్త్రీ అద్భుతం చేయండి పాస్టర్ గారు, మాకు అద్భుతం కావాలన్నారనుకో, నువ్వు ఒక వ్యభిచారి. ఎందుకని? వాక్యమే బోధిస్తుంది. అంటే నువ్వు అద్భుతాల కొరకు దేవుని నమ్ముకుంటావు. మారుమనసు పొందటం కొరకు కాదా? రక్షణ పొందటం కొరకు కాదా? దేవుని ఆరాధనలో కొనసాగటం కొరకు కాదా? యేసుప్రభుని ఎందుకు నమ్ముకొనాలి కదా? రక్షణ పొందటం కొరకు కాదా? ప్రధానమైనది దేవుని రక్షణ పొందుట. ఇప్పుడు ఎన్ని రకాలు చెప్పాను, ముగిస్తున్నాను, టైం అయిపోయింది. ఎన్ని రకాలు ఉన్నాయి వ్యభిచారాలు? యెహోవాను విడిచి బొమ్మల పూజ చేయటం వ్యభిచారము. ప్రధానమైనది అది. ఈ శారీరకంగా ఒక స్త్రీ పురుషుడు పాపం చేస్తే వ్యభిచారం అంటారు చూడు, దానికంటే మించిన వ్యభిచారం అది. దీనికంటే మించిపోయింది. గొప్ప పాపం, యెహోవాకి వ్యతిరేకమైనది. కనుక దేవుని విడిచి తిరగటం వ్యభిచారమే. లోక సంబంధమైన స్నేహము వ్యభిచారమే. మన దయ్యాలకు బలులు ఇవ్వటం వ్యభిచారమే. మోహపు సూపు దోషం కలిగి ఉండటం వ్యభిచారమే. ఆత్మీయ జీవితాన్ని కుదవబెట్టుకోవటం, దేని కొరకైనా ధనం కొరకు అమ్ముకోవటం, లేకపోతే జీవితాన్ని ఆగం చేసుకోవటం, భ్రష్టత్వ పాలవటం వ్యభిచారమే. భార్యను విడిచి వేరొక దానితో గడపటం వ్యభిచారమే. సూచక్రియ అడగటం వ్యభిచారమే. ఇప్పుడు అర్థమైందా? వ్యభిచారం ఎన్నో రకాలలో వ్యభిచారాలు. 5 వాక్యం నేర్చుకొని వాక్యంలో ఉన్నదాన్ని అభ్యసించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్.